నేను నీకు ముందే చెప్పాను కదరా, విజయేంద్ర ప్రతాప్ ఇంటి ఆడపిల్ల అంటే ఫైర్ బ్రాండ్ లానే ఉంటుంది. తనని పడేయటం అంత ఈజీ కాదు అని నువ్వే ఓవర్ కాన్ఫిడెన్స్తో డీల్ చేసావు. ఈ జనరేషన్ అమ్మాయి కదా, ఫాస్ట్ అయి ఉంటుంది అనుకున్నాను సార్. జనరేషన్ ఏదైనా ఆ ఫ్యామిలీ డిసిప్లైన్గా ఉంటుందిరా. ఇప్పుడు ఏం చేయమంటారు సార్? ఏముంది, సారీ చెప్పు. నువ్వు మంచివాడివని నమ్మించు. నువ్వు ఎంత అమాయకుడిలా నటిస్తే అంత ఈజీగా అమ్మాయిలు పడతారు. వర్కౌట్ అవుతుందంటారు సార్? వర్కౌట్ అయ్యేలా చెయ్యాలి. నీకోసం ఆ అమ్మాయి ఏం చేయడానికైనా సిద్ధపడేంతగా నమ్మించాలి. ఒకరిని పీకల్లోతు నమ్మించి గొంతు కోస్తే వచ్చే మజానే వేరు, తెలుసా? సో నీ రూట్ మార్చి దాన్ని నీ రూట్లోకి తెచ్చుకో. ఓకే సార్. పంతులు గారు, అమ్మా ఇదిగోండి. అన్ని వచ్చినట్టే కదా? ఏమండి ఏమండి, ఏంటండి ఇంత ఆలస్యమైంది? త్వరగా రండి, అవతల పూజ మొదలవుతోంది. మీరు త్వరగా వెళ్ళి ఫ్రెష్ అయ్యండి. సుధా, ఈ హోమం నువ్వు జరిపించాలనుకుంటున్నావు కాబట్టి నువ్వే కూర్చొని జరిపించు. నీతో పాటు హోమాలు జపాలు జరిపించేంత టైము ఓపిక నాకు లేదు. అలా అంటారేంటండి? ఈ హోమం మన అమ్మాయి కోసమే జరిపిస్తున్నాం కదండి, మన చిన్ని కోసం. చిన్ని 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 ఎక్కడుంది? ఎక్కడుంది నీ చిన్ని? 20 ఏళ్ల క్రితమే మన జీవితాల్లోంచి వెళ్ళిపోయింది. లేదండి, మన చిన్ని ఇక్కడే ఉంది. ఏం మాట్లాడుతున్నావు సుధా? అవును, చిన్ని ఇక్కడే ఈ ఊళ్ళో ఉందని నా మనసు కనిపిస్తోంది. అంతేకాదు, తన త్వరలోనే మనల్ని వెతుక్కుంటూ వస్తుందని నాకు అనిపిస్తుందండి. నీవన్నీ పగటి కలలు. ఊహల్లో బ్రతకటం ఆపి నిజాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయి. నీ కూతురు లేదు, తిరిగి రాదు. ఎందుకండి అంత కఠినంగా మాట్లాడుతున్నారు? అసలు చిన్ని తప్పిపోయినప్పుడే తన గురించి మీరు శ్రద్ధగా వెతుకుంటే దొరుకుండేది. ఆడపిల్లని పోతే పోయిందిలేనే కదా నిర్లక్ష్యం చేశారు. అవును, కన్నబిడ్డంటే కన్న తండ్రి పేరు ఆశయాల్ని నిలబెట్టేలా ఉండాలి, అడ్డుపుల్లలా ఉండకూడదు. అందుకే ఆ అడ్డుని ఆ దేవుడే తొలగించేశాడు. ఇప్పుడు నేను నా ఆశయాన్ని గురించి తప్ప వేరే దేని గురించి ఆలోచించను. అండర్స్టాండ్? నీ పిచ్చిలో నువ్వు బ్రతుకు. ఏమండి ఏమండి, హోమంలో భార్యాభర్తలు ఇద్దరు కూర్చోవాలండి, కాదనకండి. చూడమ్మా, మీ వారికి ఇష్టం లేకుండా హోమంలో కూర్చోబెట్టినా ఫలితం ఉండదు. కానీ హోమం తలపెట్టి ఆపడం మంచిది కాదు. మీ ఆయనగారి వస్త్రం ఏదైనా మీతో పాటు ఉంచుకొని మీరే హోమంలో కూర్చోవడం మంచిది. అంతా మంచే జరుగుతుంది. వచ్చావా బ్రో? నీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఫోన్ చేస్తే తీవేంటి? సైలెంట్లో ఉందనుకుంటా. ఏం జరిగింది? శకుంతల అత్తయ్య ప్రమీల అక్కని సూపర్ మార్కెట్కి తీసుకెళ్ళింది కదా, అక్కడ ఏం జరిగిందో ఏమో తెలీదు కానీ శకుంతల అత్తయ్య చాలా డల్గా తిరిగొచ్చారు. వచ్చిన దగ్గర నుంచి గదిలో నుంచి బయటికి కూడా రాలేదు. అయితే అత్తయ్య గారిలో మార్పు వచ్చేలా సూపర్ మార్కెట్లో ఏదో జరుగుంటుంది. అది కూడా రుద్రే ప్లాన్ చేసుంటాడు. అక్కడ ఏం జరిగిందో ఎలా తెలుసుకోవడం?
ఇదేంటి బ్రో, తెల్ల చీరతో వెళ్ళిన ప్రమీలక్క చీర నిండా పసుపొద్దుకున్నట్టు ఇలా వస్తుందేంటి? ప్రమీల, ఏంటమ్మా ఇది? అసలు ఏం జరిగింది? ఏం లేదు పెదనాన్న, ప్రమీలని పెద్దమ్మ తెల్ల చీరలో ఉంచాలని నిర్ణయించింది. కానీ ఆ నిర్ణయం ఎంత పెద్ద తప్పో భగవంతుడు తెలిసేలా చేశాడు. పంతులు గారి సమక్షంలో ప్రమీలకి పసుపు కుంకుమలతో అభిషేకం జరిగింది. అందుకే ఏం జరిగినా మన మంచికే అంటారు. నీకు ప్రక్షాళన జరిగిందనుకోమ్మా. అమ్మా ఇందుమతి, బావగారు, ప్రమీల్ని తీసుకెళ్ళమ్మా. తొందరగా రెడీ అయ్యారా ప్రమీల? నేనే తీసుకెళ్లి సూపర్ మార్కెట్ దగ్గర డ్రాప్ చేస్తాను. అలాగే బావగారు. కమ్. ఏంటి మీరు ఏం ఆలోచిస్తున్నావు? ఏదో అనుకుంటే ఇంకేదో జరిగిందా? మేమేమనుకుంటాం బావగారు? మీరేమనుకుంటారో ఏం ఆలోచిస్తారో నాకు బాగా తెలిసి శిఖ. పాపం ప్రమీలకి ఇలా జరిగిందని బాధపడుతున్నట్టున్నారు. అందుకే మీ బాధని చూడలేకే దేవుడు అలా చేశాడు. వాట్ ఎవర్ బావా, చివరికి మంచి జరిగింది. ఎగ్జాక్ట్లీ, నేను అదే చెప్పాలనుకున్నాను వీరు. చెడు ఎంత చెలరేగి వీరంగా మాడినా చివరికి మంచే గెలుస్తుంది. అంతా మంచే జరుగుతుంది.